అధ్యాయంలో త్రోవ ప్రక్క నుండి వారు, రాతి నేల నుండి వారు, ముళ్ళ కంచ, మంచి నేల ఉండేవారు అనమాట. 4 రకాలుగా ఇక్కడ విత్తనము విత్తారనమాట ఒక వ్యవసాయదారుడు. అలా కొన్ని ముళ్ళ ప్రక్కలో పడ్డాయి, తోపక్కలో పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి, మంచి నేల అనమాట. యేసయ్య పరిచర్య చేసినప్పుడు అంట చాలా మంది జనం తండోపతండాలుగా ప్రవాహాలుగా వచ్చేవాళ్ళంట చాలా మంది ప్రవాహంగా తల్లి వచ్చేవాళ్ళంట. ఆ పరిచర్య 3 సంవత్సరాలు చేశారు, కానీ చాలా ఎక్కువ మెసేజ్లు చెప్పారనమాట. అందులో కొండ మీద ప్రసంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ ఇత్వాని గురించి ఉపమానం కూడా ఇంపార్టెంట్ అనమాట. మత్తయి సువార్త 1 నుండి 10 వరకు 5వ వచనము వరకు చెప్పారు కొండ మీద ప్రసంగం, అష్టభాగ్యాలు, ధన్యతలు అనమాట. ఇప్పుడేమో ఇత్వాని గురించిన ఉపమానము లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది, మార్క్స్ సువార్త 4వ అధ్యాయంలో ఉంది, ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉందన్నమాట. ఆ యేసయ్య దగ్గరికి వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళంట 5 కోవలకు చెందిన వాళ్ళు ఉన్నారంట. మొదటి కోవ అంట అద్భుతములు, అద్భుతం జరిగితే చాలు మాకు అని అద్భుత కార్యాల కోసం వచ్చేవాళ్ళు ఒక కోవకు చెందిన వాళ్ళు అనమాట. రెండోది ఏంటంటే మాకు ఒక వ్యాధి బాధలు అవన్నీ తొలగిపోతే చాలు, మాకు స్వస్థత కలిగితే చాలు, మా బిడ్డ వివాహం జరిగితే చాలు, మా కొడుకు వివాహం జరిగితే చాలు, ఆ భూమి కొనుక్కుంటే చాలు, ఆ పొలం కొనుక్కుంటే చాలు, ఇలాంటి కోరికలతో వచ్చే వాళ్ళు ఒక కోవ చెందిన వాళ్ళు. రెండవ కోవ. మూడవ కోవ చెందిన వాళ్ళు ఎవరంటే యేసయ్య మెసేజ్ చెప్పడమే కాకుండా అనేక మందికి ఆహారము, 5 రొట్టెలు 2 చేపలు, ఈ 5 రొట్టెలు 2 చేపలతో సమృద్ధిగా ఆహారం కూడా దొరుకుతుంది, సమృద్ధిగా మెసేజ్ దొరుకుతుంది, 3 రోజులు మెసేజ్ దొరుకుతుంది, ఆహారం కూడా దొరుకుతుంది. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా పెట్టారు కదండి. అది తిన్న తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు పెట్టారు కదా. అలా అనుకొని వండుకునే తప్పుతుంది, మనకు వంట చేసుకునే తప్పుతుంది అనుకొని చాలా మంది ఏం చేస్తారంటే తిండి కోసం ఆశపడి వచ్చే వాళ్ళు ఉన్నారంట. 3వ కోవకు. 4వ కోవ చెందిన వాళ్ళు ఎవరంటే ఒక ఆయన యేసు ప్రభు ఏం తప్పు చెప్తాడా అని ఆ తప్పులన్నీ రాసుకొని పోవడానికి అంట ఒక పెన్ను ఒక పుస్తకం తీసుకొని వచ్చిండంట అతను. ఇతనేమో 4వ కోవకు చెందినవాడు. అయితే ఇతను యేసయ్య బోధించేటప్పుడంట ఈ పెన్ను పుస్తకం తీసుకొని వచ్చిన అతనికి ఆయన లోపాలన్నీ చెప్తున్నారంట. ఏమేం చేసింది, జీవితంలో ఏమేమి జరిగిన లోపాలు, ఆయన ఏమేం చేసింది మొత్తం చెప్తుందంట. అరే ఈ ప్రభు ఏంటి, ఆయన తప్పుని రాసుకుందాం అని నోట్ బుక్ పెన్ తెచ్చుకుంటే ఇప్పుడు నా తప్పులన్నీ చెప్తుండేంటి అని చెప్పేసి అవన్నీ గ్రహించుకొని ఆ తప్పులన్నిటి కోసం మారు మనసు చెందిందంటండి యేసయ్య బోధనని. దేవుడికి మహిమ కలిగినగాక, ప్రైజ్ ది లార్డ్. అతను మారు మనసు పొంది వాటి కోసం దుఃఖపడి పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకున్నాడంట యేసయ్య బోధనని. అర్థమైందా? అలాంటి పరిచర్య చేసేవాళ్ళంట యేసయ్య. ఇప్పుడు 5వ కోవకు చెందిన వాళ్ళు ఏంటంటే 100 అంతలుగా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా అంటే వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని దాచుకొని ఆచరించే వాళ్ళంట. ఆ కోవకు చెందిన వాళ్ళు 5వ కోవకు చెందిన వాళ్ళంట. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చదవమ్మా సుమిల. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? చేలు గలవాడు వినుడుగాక అని చెప్పాను. అంటే ఏంటండి? చేలు గలవాడు వినుడుగాక అంటే ఏంటి? మరి యేసయ్య పరిచర్య చేసేటప్పుడు బోధకుచిన వాళ్ళు అందరు చేలు ఉన్నాయి కదా, చేలు లేకుండా అయితే ఎవరు రాలేదు, ప్రతి ఒక్కరికి చేలు ఉన్నాయి. మరి చేలు గలవాడు వినుడుగాక అని ఎందుకు చెప్పారు? చెవులు గలవాడు ఎందుగాక అంటే ఆసక్తి, ఆశ దేవుని వాక్యం పట్ల అది వినాలి, మనము మన హృదయంలో పదిలపరచుకోవాలి అనుకొని వచ్చే వాళ్ళను చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పారు యేసయ్య. విని కొంతమంది ఏం చేస్తుంటారు, అక్కడే మర్చిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏం వాక్యం చెప్పారంటే బాగా చెప్పారు అంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్స్ సినిమాలు ఇవే కదా టీవీ పెట్టి. అలా కాకుండా ఆసక్తి ఆశ ఉండాలి. వాక్యం చెప్పారు, మన హృదయంలో నాటుకోవాలి, మర్చిపోకుండా మనం ఇతరులకు చెప్పాలి. ఆ బోధ గురించి ఆ వాక్యం గురించి మనం సంభాషించుకోవాలి, మాట్లాడుకోవాలి. వినడానికి ఎప్పటికీ మర్చిపోకుండా మన హృదయంలో పదిలపరుచుకునే వాళ్ళంట.
చెలి రావాడు ఇల్లుగా కానీ ఏసే చెప్పారనమాట. ఒక ఆమెంట ఇద్దరు ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే వచ్చారంట ఇద్దరు స్త్రీలు. ఈరోజు అక్కడ 3 రోజులు కూటాలు పెట్టారు, కూటాలకు వెళ్దామని చెప్పేసి ఇద్దరు స్త్రీలు వచ్చారంట. ఒక స్త్రీ ఏం చేసిందంట, వాక్యం చెప్తుంటేనే బాగా నిద్రపోతుందంట. నిద్రపోతుంటే రెండో స్త్రీ మంచిగా వినయంతోటి మంచిగా వింటుందంట. అయితే నాకు నిద్ర వస్తుంది రాదే అని నేను మంచిగా వాక్యం వినేటామని రావే ఇంటికి పోదాము, నిద్ర వస్తుంది ఇంటి దగ్గర పండుకుందాము అని అంటే, ఏంటో ఇంటి దగ్గర పండుకుని రాను పోనీ అంటుందంట. వీళ్ళిద్దరు సంభాషణ పాస్టర్ గారు విన్నారంట. పాస్టర్ గారు విని ఏంటమ్మా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారు ఏమంటే, ఏంటి పాస్టర్ గారు నాకు బాగా నిద్ర వస్తుంటే ఇంటికి నిద్ర పోదాను రావే అని చెప్పేసి నేను రావే వెళ్దామంటే నేను రానంటున్నానంటే, ఏసయ్య అది పాస్టర్ గారు ఏమంటున్నారు, మీరు నిద్రపోవడానికి తర్వాత నిద్రపోవచ్చు కదమ్మా, నువ్వు ఇక్కడ 3 రోజులు ఎందుకు పెట్టారు వాక్య పరిచర్య, నీలాంటి వాళ్ళందరూ రక్షణ పొందడానికి మారుమనసు పొందడానికి కదా, నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతావా, నువ్వు నిద్రపోయింది కాక మళ్ళీ మంచిగా నిన్నావు నువ్వు తీసుకుపోతున్నావు, ఇదేంటమ్మా అన్యాయము, నీకు నిద్రొస్తే నువ్వు అయినా కానీ చర్చిలో నిద్రపోతారా, వాక్యం చెప్తుంటే మెలకువ ఉండి ప్రార్థించమన్నారు కానీ నిద్రపోతే నువ్వేం సంపాదించుకుంటావమ్మా, నువ్వు సైతాన్ని గురవుతావా అని చెప్పేసి వాళ్ళిద్దరిని గద్దించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంటండి. వింటున్నారా? ఆసక్తి ఉండాలి దేవుని వాక్యం పట్ల. మనకు ఆసక్తి ఉంటేనే మనము దేవుని వాక్యం వినగలుగుతాము, లేకుంటే వెంటనే మర్చిపోతాం అన్నమాట. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 13వ అధ్యాయము 3వ వచనం తీయండి. 13వ అధ్యాయం 3వ వచనం. ఉపమానాలు అన్నమాట ఇవన్నీ. ఎట్లనగా విత్తువాడు వ్యవసాయదారుడు విత్తుతుండ అనమాట. విత్తనము కొన్నేమో త్రో ప్రక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నెల పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదలు, కొన్నేమో మంచి నెలనమాట. ఈ ముళ్ళ పొదలు ఫస్ట్ త్రో పక్కబడిన వాళ్ళంట వాక్యం వింటారంట గాని వెంటనే మర్చిపోతారనమాట. వింటున్నారా? త్రో ప్రక్కన పడ్డ వాళ్ళందరూ వెంటనే మర్చిపోతారు. వాళ్ళు దేవుని వాక్యము గుర్తు పెట్టుకోరు అనమాట. ఈ రాతి నెల పడ్డ వాళ్ళేమో అక్కడ మన్ను లేదు కదా, మట్టి లేదు కదా, ఆ రాయి కాబట్టి అక్కడ చెమ్మ లేనందున వెంటనే ఎండిపోతాయి అనమాట. వీళ్ళు కూడా లోకానుసారంగా లోకాశ, నేత్రాశ, ధనాశతోటి వెంటనే కొంచెం సేపు వింటారు కానీ ఈ లోకాశలో గురై వెంటనే వాళ్ళు భార్య వాక్యం ఫలించకుండా వెంటనే మర్చిపోతారు అనమాట. ఈ ముళ్ళ పొదల ప్రక్కన పడిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే ముళ్ళ పొదలు ఎదిగి ఆ వాక్యం అణచివేస్తాయి అనమాట. ఆ లోకాశ, నేత్రాశ, జీవడంబు వైపు వెళ్ళి ఈ వాక్యం వారిలో నాటుకొని పోకుండా వాళ్ళు ఈ వాక్యం మర్చిపోతుంటారు అనమాట. మంచి నెల పడ్డ వాళ్ళు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తారంట. వాళ్ళు దేవుని వాక్యం శ్రద్ధ విని హృదయంలో నాటుకొని పోయేటంత ఆసక్తితోటి ఆశతోటి విని 30 అంతలు 100 అంతలుగా వాళ్ళందరూ ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా పంచిపెడతారంటండి. ఒక స్త్రీ అంట ఇట్లనే వాక్యం నిద్రపోతుందట. ఒక ఆమె ఫాదర్ గారికి ఇట్లా పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు మా ఇంటికి రండి, మా పాప మాత్రం నిద్రపోట్లేదు అంటే, ఎందుకమ్మా మీ పాప నిద్రపోకుండా నేను ఇంటికి రావాలి అంటే, లేదండి మీరు వచ్చి మా ఇంటికి వచ్చి వాక్యం చెప్తే మా పాప తొందరగా నిద్రపోతుంది, అందుకని మీరు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్తుంటే తొందరగా నిద్రపోతుందండి అని చెప్పారంట. చూసారండి, ఆ పాప 1 మంత్ నిద్రపోతుందంట. ఇప్పుడు మన చర్చిలో వాక్యం చెప్తుంటే నిద్రపోలు చాలా మంది తయారవుతున్నారండి. అలా నిద్రపోకుండా మెలకువగలిగి మనం ప్రార్థించాలంట. వాక్యం పట్ల ఆసక్తి, ఆశ ఉండాలన్నమాట. అలా మనము విన్నప్పుడే మన హృదయంలో నాటుకొని, మన మైండ్ లో నాటుకొని, హృదయంలో పదిలపరచుకొని ఇతరులు కూడా చెప్తుంటాము. మనం వచ్చి నిద్రపోతే లాభమండి, ఏం ఉపయోగం లేదు కదా. చాలా మంది అట్లే చేస్తున్నారు. వాక్యం వినడానికి వస్తారు, అన్ని ఆచారాలను ఆచరిస్తారు, ఇక్కడికి వస్తారు, పరిశుద్ధులని పాట పాడుతుంటారు, ఇంటికి పోయిన అన్ని ఆచారాలు ఇవేంటండి. ఒక మంట ఇట్లనే పాస్టర్ గారు నేను ఇల్లు ఓపెన్ చేస్తున్నాను, మా ఇల్లు రెడీ అయింది రండి అని చెప్పేసి పాస్టర్ గారు పిలిచిందంట. పాస్టర్ గారు వెళ్ళిపోయేసరికి ఇంటి నిండా ప్యాడ్ అంట, ప్రతి ఒక్క గదిలో ఆవు ప్యాడ్ అంట.
అలా బిడ్డమిసి ఏంటమ్మా ఇలా తేడా ఉంది మీ ఇంట్లో అంటే, లేదా గారు ఆవు పవిత్రమైన జంతువు కదా, అందుకని 3 గంటల రాత్రి మా నాన్నగారు ఆవుని ప్రతి రూమ్ లో తిరగనిచ్చిండు, ఆవు పేడ పడుతుందని చెప్పేసి ఆ విధంగా చేశారంటే, మరి నన్ను పిలిచారమ్మా, ఆవుతోటే పెట్టుకొని పూజించుకోండి, ఆ పేడని పూజించుకోండి, నన్ను పిలిచారు, నేను వాక్యం చెప్పను, ఇలాంటి నేను చెప్పను, మీరు ఇలాంటి జరగకూడదు. మీరు చర్చకు వస్తారు, ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, అన్ని చేస్తారు, పాస్టర్ గారు రండి అని ఇంటికి పిలిచిడేంటమ్మా, ఆవుని పిలుస్తారు. ప్రార్థించుకునే వాళ్ళు ఆవు ప్రతిష్టమని ఆవును పెట్టుకుంటారా ఇంట్లో? ఎవరైనా గృహప్రవేశం చేసేటప్పుడు ఇలాంటి ఆచరిస్తారా? ఇలాంటి అన్ని ఆచారాలు ఆచరించకండి అని చెప్తున్నారు దేవుడు. తర్వాత శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు శిష్యులు అడుగుతారండి. పర్లోక రాజ్య మర్మములు ఎదుగుటని కనుకోకపోవడం అడుగుతారు. శిష్యులు అడిగినప్పుడు ఏమంటారంటే, యేసయ్య ప్రభువా మాకు ఇవన్నీ మాకు చెప్పరా, మాకు చెప్పండి అని అడుగుతుంటారనమాట. అడుగుతుంటే విత్తనం అంట వ్యవసాయదారుడు ఎత్తుచుంటాడు కదా, దేవుని వాక్యము మంచి విత్తువాడేమో దేవుని సేవకుడంట, పొలమేమో వాక్యం వినేవారు, హృదయమున ఉంచుకొని ఆచరించేవాళ్ళు, మానవ హృదయం అన్నమాట వాక్యము. 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. 13వ అధ్యాయము 4వ వచనంలో దాంట్లోనే కింద, వాడు విత్తుచుండగా కొన్న విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. వానిలో సరిగా లేదు, వాక్యం లేదు కాబట్టి ఆయన వాక్యము లేదు సరిగా వింటున్నాడు, కానీ లోకాశలకు నేత్రాశలకు జీవడమ్మం గురై ఆ వాక్యాన్ని మర్చిపోతుంది అనమాట. పక్షులు వచ్చి మింగివేసినాయి అంటే ఇదే అనమాట, లోకాశకు గురై అతడు లోకానుసారంగా నడుచున్నాడు కాబట్టి వానిలో వాక్యం ఎదుగుతలేదు అనమాట. పరలోక రాజ్యం మరణంలో ఎదుట మీకు అనుగ్రహింపబడినాయి, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడిన వానికి సమృద్ధి కలుగును, వానికి కలిగినది వాని యొద్దను తీసివేయబడదు. మరి మీరు చూచుచుండి చూడరు, వినుచుండి వినేక గ్రహింపకున్నారు. ఇందు నిమిత్తం ఉపమానం గుర్తున్నారు అనమాట. ఈ ప్రజలు కనులార చూస్తారు, చెవులార వింటారు, కానీ హృదయంతో గ్రహించరు, మనసు తిప్పుకుంటారు, నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయం త్రోవినది అంటున్నారు. మనమంట వింటాం గాని మన చెవులన్నీ మందమెత్తున్నాయంట. ఆ వాక్యం వినకుండా మనలో ఉన్న సైతాను వినకుండా చేస్తున్నాయి అనమాట. మన చెవులు మందములు అయిపోయినాయి అనమాట, వాక్యం వినకుండా కళ్ళు మూసుకొని ఉన్నాయన్నమాట. కనుక మీరు వినుట మట్టుకు ఉందరు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమే తెలుసుకోను అని ఏషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చినదని శిష్యులకు బోధిస్తారనమాట ప్రభు. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూసి వాటిని చూడకపోయిరి, మీరు వినవాటిని వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. శిష్యులకు చెప్తున్నాడు అనమాట యేసయ్య. విత్వాన్ని గురించిన ఉపమాన భావము వినండి. ఎవడైనా రాజ్యము గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో ఎత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతాడు అనమాట. కృపకబడిన వాడు వీడే. రాత్రి నేను ఎత్తబడిన వాడు వాక్యం ముగిన వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతను వేర్లేదు కాబట్టి కొంతకాలం నిలుస్తాడు. వాక్యం నిమిత్తం ఏదైనా కొంచెం హింస గాని శ్రమ గాని కళ్ళు గాని అభ్యంతరపడతాడు అనమాట, వాక్యం విడిచిపెట్టాడు. ముళ్ళపాలు ఎత్తబడిన వాడు వాక్యం వింటాడు, కానీ ఐక విచారము ధనమోహము ఆ వాక్యం నంచివేయటం వలన అది కూడా విశ్వలం అయిపోద్ది. మంచి నెలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టివాడు సఫలులై ఒక 100 గంటలు గాను, ఒకడు 60 గంటలు గాను, ఒకడు 30 గంటలు గాను పాలిస్తారంట. ఆయన భార్య ఉపమానంతో కూడా వారితో చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఒక పొలంలో విత్తున ఒక మనిషిని పోలినది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. వాక్యం మధ్య అంట గురుగులు విత్తిపోయానంటే దుష్టుడు వచ్చి దుష్టాత్మలు విత్తిపోతాడు అనమాట. సైతాను మంచి వాళ్ళలా వాక్యం వినే వారిలో దుష్టుడు వచ్చి దుష్టాత్మను ఉంచిపోతాడు అనమాట. వాళ్ళు అంటారుగా, అయ్యా మీరు మంచి విత్తనం విత్తురు కదా, మరి
పొలంలో ఇలాంటి దుష్టు ఎట్లా వచ్చినాయి అంటే ఇది శత్రువు చేసిన పని, అపవాది దుష్టుడు చేసిన పని కాబట్టి దాన్ని రెండే కలిసి అడగనియండి కోతకాలం వరకు. కోతకాలం అప్పుడు మనం రెండుని కలిసి ఒకసారి కాల్చి పెడదాము, మంచి వాటినేమో చేర్చి మన కొట్లలో నింపుదాము, దుష్ట వాటిని అగ్ని గుండంలో నరకంలో వేద్దాము, మీకు అప్పుడు కాల్చివేయండి అని చెప్తారనమాట. దీని ఉపమానము ఏంటంటే రెండవ రాకడ వచ్చే ముందంట యేసయ్య నీతిమంతులను పరిశుద్ధులను వేరుపరుస్తాడంట. నీతిమంతుల పరిశుద్ధులు అందరిని వేరుపరిచి ఈ దుష్టులను వీళ్ళందరినంట నరకంలో అగ్నిగుండంలో వేస్తారంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట. ఇలాంటిది మనము ఈ లోకంలో ఎంత నీతిగా యథార్థంగా మనము దేవుని వాక్యం వెళ్ళి పాటిస్తామో నీతిగా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని పరలోక రాజ్యంలో చేర్చుకుంటారంట. ఈ దుష్ట సమ్ములైన వాళ్ళని లోకాశ నేత్రకు గురి అయిన వాళ్ళందరినీ నరకంలో వేస్తారంట. దీని అర్థం దేవుడి వాక్యం దీవించును గాక.